దాంతో మహేష్ ఇంకా డిస్టర్బ్ అవుతాడు. ఆనంది గురించే ఆలోచిస్తూ మా పెళ్లి టాపిక్ పక్కన పెట్టేస్తాడు. ఇదే జరుగుతుంది. ఛ, ఈ ఆనంది ఎక్కడ దొరికిందో, దాన్ని అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు చెయ్యాల్సింది ఆనందిని ఏదో చేయాలని ఆలోచన చేయడం కాదు. ఆ విషయం గురించి ఆలోచించకుండా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఆనంది మూడ్ డైవర్ట్ చేయాలి. అదేలాగో అర్థం కావడం లేదంటే. ఓ సింతేనా? దీనికి అంతలా బుర్ర బద్దలు కొట్టుకుని మరీ ఆలోచించాలా? మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? ఉంది. అది నువ్వు మ్యాటర్ చెప్తుంటేనే స్ట్రైక్ అయింది. ఏంటంటే అది? ఆనంది వాళ్ళక్క అమృత ఇక్కడే ఉంది కదా. ఉంది. దాన్ని ఏదైనా ప్రాబ్లంలో ఇరికించు. అప్పుడు ఆనంది మూడ్ వాళ్ళక్క మీదకు డైవర్ట్ అవుతుంది. అంటే మీకు సూపర్ స్పాంటేనియస్ గా అలా ఎలా ఐడియాలు పుడతాయండి? నన్ను పొగిడింది చాలు, కానీ వెళ్ళి ఆ ప్లాన్ ఆలోచించు. ఓకే అండి, ఇప్పుడు నా మైండ్ రిలాక్స్ అయింది. ఇప్పుడే వెళ్ళొస్తాను. బాయ్. ఈ కాలం పిల్లలకి ఎప్పుడు ఎవరి విషయంలో ఏం చేయాలో తెలీదు. తులసి, ఈ క్యారియర్ ఏంటే? బావకత్తయ్య. వాడికిందుకే? మళ్ళీ పాళ్ళు రాలగొట్టించుకోవడానికి. నువ్వెలా అయినా అనుకో, ఐ డోంట్ కేర్. ఒకసారి క్యారియర్ తీసుకెళ్లినందుకే పచ్చగడ్డి పెట్టి పంపించాడు. అయినా బుద్ధి రాలేదా నీకు? వచ్చింది, అందుకే ఈసారి ఐటమ్స్ మార్చి తీసుకెళ్తున్నాను. నువ్వు మారవు. మారాల్సింది నువ్వు మీ అన్నయ్య.